తమిళనాడు రాజకీయాల్లో త్రిష ఒకవైపు ఆకర్షణగా, మరొక వైపు వివాదంగా మారారు. ఒకవైపేమో త్రిష రాజకీయాల్లోకి రావాలి అని పెద్ద ఎత్తున పోస్టర్లు. మదురైలో పెద్ద ర్యాలీ చేశారు. త్రిష రాజకీయాల్లోకి రావాలి అని. త్రిష అభిమాన సంఘం పేరుతో ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ అయింది. అఫీషియల్‌గా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇంతవరకు త్రిషకి అభిమాన సంఘాలు లేవు అంటే తెలీదు గానీ, ఇప్పుడైతే త్రిష అభిమాన సంఘం పేరుతో కొత్త సంఘం రిజిస్ట్రేషన్ అయింది. ఆ సంఘం ఆధ్వర్యంలో త్రిష రాజకీయాల్లోకి రావాలని పెద్ద ఎత్తున పోస్టర్లు, హడావుడి నడుస్తుంది. ఇది ఒకవైపు. ఇంకొక వైపు డీఎంకే చేపట్టిన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఉండంగా డీఎంకే కార్యకర్తలు త్రిష, త్రిష, త్రిష అంటూ నినాదాలు చేశారు. అంటే త్రిషని వెటకారం చేయటం. విజయ్‌కున్న టెన్షన్ త్రిష అని వాళ్ళు నినాదాలు చేశారు. ఒకవైపేమో త్రిష రాజకీయాల్లోకి రావాలి అంటూ పోస్టర్లు వేయటం, ర్యాలీలు చేయటం, అభిమాన సంఘాలు రిజిస్ట్రేషన్ కావటం ఇది ఒకవైపు. సోషల్ మీడియాలో ప్రచారం ఒకవైపు. రెండో వైపేమో త్రిష, విజయ్‌కి పట్టిన టెన్షను అని డీఎంకే చేస్తున్న ప్రచారం మరొక వైపు. మొత్తానికి త్రిష తమిళనాడు రాజకీయాల్లో హాట్ కేక్ అయిపోయారు. అంటే వార్తల్లో ఉంటున్నారు. మరి ఆమె రాజకీయాల్లోకి వస్తారా? రారా? మామూలుగా ఎప్పటినుంచి ఉన్న ప్రచారమేగా. పోయినసారి ఎన్నికల్లో విజయ్ కోసం డైరెక్ట్‌గా త్రిష ప్రచారం చేశారు. తర్వాత త్రిష విజయ్ క్యాబినెట్‌లో చేరతారని రకరకాల అంచనాలు కూడా వచ్చాయి. కానీ ఆమె డైరెక్ట్‌గా ఎక్కడ క్యాబినెట్‌లో ఆమెని విజయ్ తీసుకోలే. తర్వాత ఇప్పుడు తిరిచి ఈస్టు అంటే విజయ్ రాజీనామా చేసిన స్థానం. అక్కడి నుంచి త్రిషని పోటీ చేపిస్తారని ఒక టైంలో ప్రచారం నడిచింది. కానీ అది ఎక్కడా కూడా రియాలిటీలో లేదు. ఒక టైంలో త్రిషనే ఇండైరెక్ట్‌గా కామెంట్ చేశారు. నేను కోరుకున్నవేవి నాకు దగ్గర దాకా వస్తున్నాయి. మళ్ళా నాకు చేతికి అందకుండా పోతున్నాయని. తర్వాత మళ్ళా విజయ్, త్రిష ఒకటిగా తిరుగుతున్నారు. అదంతా నడుస్తూనే ఉంది ఒక పక్కన. ఇప్పుడు మరి త్రిష విషయంలో ఏం జరిగిద్ది అన్నది చూడాలి. రాజకీయాల్లోకి రావాలని కోరికలు ఒకవైపు, ఆమె పేరు పెట్టి చూపిస్తూ విజయ్‌ని టార్గెట్ చేస్తున్నారు డీఎంకే కార్యకర్తలు మరొక వైపు. చూడాలి ఏం జరిగిద్ది అనేటువంటిది. మొత్తానికి త్రిష మాత్రం తమిళనాడులో రాజకీయంగా సంచలనంగా, వివాదంగా మారారు.